ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్ లో జన్మించిన మొహమ్మద్ షమి వాళ్ళ నాన్నను చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయనలాగే ఫాస్ట్ బౌలర్ అవ్వాలని డైలీ 44 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ బౌలింగ్ ప్రాక్టీస్ కి క్రికెట్ అకాడమీకి వెళ్లేవాడు. అక్కడ సూపర్ గా బౌలింగ్ చేస్తున్న షమిని చూసి అందరూ పక్కా ఇతను యూపీ అండర్-19 టీమ్ లో ఉంటాడు అని అనుకున్నారు. కానీ క్రికెట్ లో ఉన్న పాలిటిక్స్ వల్ల తనని ఆడనివ్వకుండా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి షమిని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రా అని చెప్పేశారు. నెక్స్ట్ 2013 పాకిస్తాన్ అగైన్స్ గా షమిని గ్రౌండ్ లోకి దింపారు. ఆ మ్యాచ్ లో ఒక వికెట్ మాత్రమే తీశాడు. ఇటు ఐపీఎల్ లో కోల్కతా, ఢిల్లీ, పంజాబ్ టీమ్ లో ఆడుతూ టీమ్ కి స్ట్రాంగ్ బౌలర్ గా ఉండేవాడు. అయితే ఐపీఎల్ లో చీర్గల్ గా ఉన్న అసీన్ జహాన్ అనే ఆమెను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. కానీ కొన్ని సంవత్సరాలకి వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చి ఆమె షమిపై ఎన్నో నిందలు వేసింది. అది షమి నన్ను హింసిస్తున్నాడు, తనకి ఎన్నో ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, తను మ్యాచ్ ఫిక్సింగ్ కి డబ్బులు తీసుకోవడం నా కల్లారా చూసి అని ఎఫ్ఐఆర్ ఫిల్ చేసింది. ఆ టైంలో వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు అండ్ బీసీసీఐ కూడా తనని పక్కన పెట్టేసింది. ఇదంతా చూసిన షమి 2-3 సార్లు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. కానీ లాస్ట్ కి బ్రతికి నేను నా ప్రాణం ఉన్నంత వరకు ఇండియాకి బెస్ట్ బౌలర్ గా ఉండి చనిపోతాను అని ఈ వరల్డ్ కప్ లో దుమ్ము రేపుతున్నాడు మన మొహమ్మద్ షమి. ఫుల్ వీడియో రిలేటెడ్ వీడియోస్ లో ఉంది, చూసి లైక్ చేయండి ప్లీజ్.